వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్న జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించడాన్ని ఎవ్వరూ అడ్డుకోవడం లేదని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అసెంబ్లీకి రావాల్సిందే అని, సభకు రావద్దని ఎవ్వరూ చెప్పలేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా విషయంలో అసెంబ్లీ నిబంధనలు, సంఖ్యాబలమే కీలకమని, దీని రాజకీయ కక్షతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఇదే అంశంపై విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ కరెస్పాండెంట్ మీనా ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగాను అసెంబ్లీలోని అధికారం ఇవ్వాలి అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం మీద ఒక విప్లవాత్మకమైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇప్పుడు మనతో పాటు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతకి ఇవ్వటం లేదు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వటం లేదు, నేను మాట్లాడడానికి అవ్వట్లేదు అని చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఆయన అసలు అసెంబ్లీకి రాకుండా మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం లేదు అని చెప్పడం అనేది హాస్యాస్పదము. వారు ముందు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో వారు మాట్లాడుతున్నప్పుడు వారికి ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే అప్పుడు వారు మాట్లాడాలి. అంతేగాని ఊహించుకుని నాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు అని ఊహించుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రస్తుతం ఉన్న ఇది కూటమి ప్రభుత్వము. అందరికీ కూడా చాలా పారదర్శకంగా అందరికీ ఎవరెవరికి ఏ పార్టీలకి ఎంత టైం ఇవ్వాలో ఆ టైంని కూడా కేటాయించడానికి ఏ విధమైన సందేహం లేదు. అట్లాగని చెప్పి అది వారికి ప్రతిపక్ష హోదా వస్తేనే కానీ నేను రాను అని చెప్పడం కూడా అది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని వారు ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు రాకుండా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము రాము అని చెప్పడం అనేది అది ఒక కరెక్ట్ అయిన స్టాండ్ కాదు. ఎందుకంటే రూల్స్ ఉన్నాయి దానికి. 10% ఆఫ్ ది ఎమ్మెల్యే సీట్స్ అంటే మనకి 175 సీట్లు ఉన్నాయి. అంటే కనీసము 18 మంది ఎమ్మెల్యేస్ ఉంటేనే కానీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి లేదు. ఇది ఒక్కటే ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, అన్ని దేశంలో ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది. సిస్టమ్ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, దీని ప్రకారమే జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా అనుకుంటున్నారో అయితే అర్థం కాదు. 2014 నుంచి 2019 సంవత్సరం వరకు టోటల్ 5 ఇయర్స్లో నేను మాట్లాడింది 33 గంటలు మాట్లాడాను అసెంబ్లీలో, ప్రజా సమస్యలపైన లేకపోతే రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 26 నుంచి 27 గంటలు మాత్రమే మాట్లాడారు ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ కూడా. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఒక్కటే క్రైటీరియా కింద కాకుండా మనం మాట్లాడే సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుతున్న దాంట్లో పాయింట్ ఉంటే స్పీకర్ గారు సడన్గా ఆపేయటం అనేది జరగదు. కాబట్టి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అది కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదివరకు మీరు వారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు మాట్లాడే పాయింట్స్ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నప్పుడు కూడా అత్యంత దారుణంగా మైక్ని కట్ చేసి అవమానపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ అటువంటి అవమానాలు మీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వైఎస్ఆర్సీపీ కనుక అసెంబ్లీకి వస్తే అటువంటిది ఏమీ జరగవు. మీకు కావలసిన టైం కూడా ఇస్తారు. మీ రూల్స్ ప్రకారం ఎంతైతే టైం ఇవ్వాలో ఆ టైం ప్రకారం ఇస్తారు, ఇంకా ఎక్కువే ఇస్తారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒక్కసారి మేము కోరుతున్నాము, మీరు రండి, అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి రాకపోతే ఇది కరెక్ట్ కూడా కాదు. మళ్ళీ మీరు ఏ విధంగా మీరు 2029లో మళ్ళీ రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయండి అని అంటే మీకు ఎందుకు ఓటేయాలి? మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న పరిస్థితుల్లో మీకు ఓటేసి ఏం చేసుకోవాలి? అనవసరమైన ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నా అది ఉపయోగం లేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తారు. ఆయన అయితే ఇండియన్ కాన్స్టిట్యున్సీ ప్రకారం అయితే ప్రధానంగా పౌరుడిగా నాకు మాట్లాడే అవకాశం అయితే ఇవ్వటం లేదు, ఇవ్వాలి ఖచ్చితంగాను. నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఏం మాట్లాడతానా అనేది భయపడుతున్నారు. సో అందుకని సరే నేను ప్రజల సమస్య గురించి, ప్రభుత్వం గురించి కూడా నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను చెప్పగలుగుతాను అని చెప్పేసి ఆయన చెప్పేది. మీడియా సమావేశంతో చెప్పడం అంటే అది కరెక్ట్ కాదు. అది అసలు ఆయన వస్తే కదా అసెంబ్లీకి, రాకుండా మాకు అవకాశం ఇవ్వరు అని చెప్పడం అనేది చాలా చాలా హాస్యాస్పదము. చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. 10th క్లాసు ఇప్పుడు అంతా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పినా వాళ్ళు నవ్వుతారు. ఇది మీరు రండి, మీకు వచ్చి మీకు మాట్లాడటానికి అవకాశం లేకపోతే అప్పుడు పోనీ మీరు మాకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేదానికి స్కోప్ ఉంటుంది. కానీ మీరు ఏదేదో ఊహించేసుకుని
ఈ విధంగా మాట్లాడటం అనేది సరైనది కాదు. అది ప్రజలు కూడా హర్షించరు. సార్ చివరిగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు ఎల్లుండి మనకి 17th నుంచి ఇక్కడ నుంచి తరలింపబడుతుంది, అమలులోకి వస్తుంది. సో దాని గురించి మరి భోగాపురం ఎయిర్పోర్టు ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు. దాని వలన కొన్ని ఉపయోగాలు డెఫినెట్గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కనెక్టివిటీ అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక్క విశాఖపట్నం నుంచి ఎవరైతే ఎయిర్ ట్రావెలర్స్ ఉన్నారో ఫ్లైట్ మీద వెళ్ళే వాళ్ళకి మాత్రమే కొంత చాలా ఇబ్బందికరమైన విషయం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, ఏం మొహమాటం కూడా లేదు. 16వ తారీఖు రాత్రి 12 గంటలతోటి ఈ ఎయిర్పోర్ట్ క్లోజ్ అవుతుంది. నేను కూడా 16వ తారీఖు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ మాకు అసెంబ్లీ సెషన్స్ 17 నుంచి ఉన్నాయి కాబట్టి ఆఖరి ఫ్లైట్ అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఎక్కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నివాళులు అర్పించే పరిస్థితి ఉంది. ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా కూడా అసెంబ్లీలోని ఎవరికైనా ప్రధానంగా వాల్యూ ఉన్నట్టయితే ఇస్తాము ఖచ్చితంగా. అది ఏదేవో ఊహలు సొంత పోకళ్ళకి పోయి ఊహాగానాలు వద్దు, ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తారు అని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీ నా ప్రైమ్ న్యూస్ విశాఖ.